నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ రాజు వీడియో ఇస్తాను ఫోన్ చేయాలి కదా. నాగర్కర్నూల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా రాబో రోజుల్లో ఎండాకాలం వస్తుంది కాబట్టి కొంచెం ఈ దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమనగా దయచేసి ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు మీ కాలనీ వైజ్గా ఒక కమ్యూనిటీగా ఏర్పడి సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాల వల్ల కొంతవరకు మన ప్రాపర్టీ కేసులను అరికట్టగలుగుతాం. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎవరైనా మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే అటు సమాచారం కూడా మాకు ఇస్తే మేము ఆ టైంలో అక్కడ పెట్రోలింగ్ జరగడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా తిరిగినట్టు కనిపిస్తే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితే ఇమీడియట్గా వచ్చేసి అటు వ్యక్తులను విచారణ చేసి వాళ్ళు ఎటువంటి వ్యక్తులు మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఆధారంగా వ్యక్తులు మంచి వాళ్ళ ఏమైనా సస్పెక్ట్స్ ఉన్నారా అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాబో ఎండాకాలం రోజుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న సమాచారం అయినా సరే పోలీస్ వారితో షేర్ చేసినట్టయితే మేము ఏవైతే ప్రాపర్టీ దొంగతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడానికి మా వంతు కృషి చేస్తాం. దీనికి ప్రజల యొక్క కృషి కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. నాగర్కర్నూల్ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి ఏమనగా నాగర్కర్నూల్ పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఏదైతే కొత్తగా ఏర్పడుతున్న కాలనీ వాళ్ళు ఏవైతున్నాయో ఆ కాలనీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు చాలా డబ్బులు వెచ్చించి ఇల్లు కట్టుకుంటారు కాబట్టి మీ సేఫ్టీ కొరకు అందులో ఖర్చుగా భావించకుండా మీ సేఫ్టీ అనే ఉద్దేశంతో ప్రతి ఇల్లు అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఏమైనా కట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అట్లా కానప్పుడు కాలనీ వాళ్ళుగా ఏర్పాటు చేసి కాలనీ తరఫున కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అట్టి కెమెరా కూడా మీ లొకేటర్ మీ దగ్గర మీ మానిటర్ కానీ అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుంటే ఏదైనా సందర్భం వస్తే మా పోలీసుకు ఉపయోగపడుతుంది. కాబట్టి కాలనీ ప్రజలకు కానీ లేకపోతే హౌస్ ఓనర్స్ కానీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరూ కూడా ఇదేదో ఖర్చు అని భావించకుండా ఇది మనకు సీసీ కెమెరాలు ఉంటే మనకు సేఫ్టీగా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆలోచించి ప్రతి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.